హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం ఈ వీడియోలో 10th క్లాస్ హిందీ ఇకాయి ఏక్లో ఫస్ట్ లెసన్ బరస్తే బాదల్ పాఠం ఎక్స్ప్లెనేషన్ చెప్పుకుందాం. ఇంతకుముందు వీడియోలో మనం ఉన్ముఖీకరణ్ పాఠం యొక్క ఉద్దేశ్ విధా విశేష్, తర్వాత కవి పరిచయం, తర్వాత విషయ ప్రవేశ్ వీటిని గురించి చెప్పుకున్నాం. ఈరోజు మనం లెసన్ ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. ఫస్ట్ పద్యం చూడండి. झम 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 मेघ बरसते हैं सावन के, छम 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 गिरती बूंदे तरुओं से छनके, चम चम बिजली चमक रही रे उर्मे घन के, थम थम दिन के तम में सपने जगते मन के. ఇంకోసారి చూడండి. झम 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 मेघ बरसते हैं सावन के, छम 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 गिरती बूंदे तरुओं से छनके, चम चम बिजली चमक रही रे उर्मे घन के, थम थम दिन के तम में सपने जगते मन के. ఒకసారి వీటిలో ఉన్న హార్డ్ వర్డ్స్ మీనింగ్స్ చూడండి. పాఠం చెప్పుకునేటప్పుడు దానికి సంబంధించిన అర్థాలు కానీ పర్యాయ పదాలు కానీ తత్సం తద్భవ శబ్ద్ ప్రకృతి వికృతి పదాలు కానీ పాఠం చెప్పేటప్పుడే హార్డ్ వర్డ్స్లో చెప్తూ ఉంటాను, నోట్ చేసుకుంటూ ఉండండి. మేఘ్ ఫస్ట్ లైన్లో చూడండి. ఝమ్ 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 మేఘ్, మేఘ్ అని ఉంది కదా. మేఘ్ అంటే బాదల్. హిందీలో అర్థ అడిగినప్పుడు మేఘ్ అంటే బాదల్, అదే తెలుగులో అయితే మేఘములు. మేఘ్కి పర్యాయ పదం ఘన్, బాదల్. పర్యాయ పదాలు చెప్పుకుంటే మేఘ్కి ఘన్, బాదల్. తర్వాత బరస్నా, బరస్నా అంటే వర్షాక పానీ గిర్నా, కురియుట. బరస్తే అని ఉంది కదా, మేఘ్ బరస్తే. మేఘ్ అంటే బాదల్, బరస్నా అంటే వర్షం కురవడం, కురియుట. సావన్, సావన్ అంటే శ్రావణ మాసము. సావన్ అంటే శ్రావణ మాస్. దీన్నే తద్భవ శబ్ద్ సావన్ అని ఇస్తే దాని తత్సమ శబ్ద్ శ్రావణ్, శ్రావణ మాస్. సావన్ అంటే శ్రావణ్, తత్సమ శబ్ద్ శ్రావణ్. బూంద్, బూంద్ అంటే బిందువు, బిందువులు. తరు, తరు అంటే పేడ్. పర్యాయ పదం అడిగితే పేడ్, వృక్ష. వీటి పర్యాయ పదాలు పేడ్, వృక్ష. బిజ్లీ, బిజ్లీ అంటే చప్లా, లైట్నింగ్, మెరుపు. చమక్నా, చమక్నా అంటే జగ్మగానా, టు షైన్, మెరియుట. తర్వాత ఉర్, ఉర్ అంటే హృదయ్, హృదయము. ఉర్ అంటే హృదయ్, హృదయము, హార్ట్. దిన్, దిన్ అంటే సుబహ్, డే, పగలు. తమ్, తమ్ అంటే అంధేరా, డార్క్నెస్. తమ్ అంటే అంధేరా, చీకటి. సప్నా, సప్నా అంటే స్వప్న, కళ, డ్రీమ్. సప్నాకి తత్సం తద్భవ శబ్ద్ చెప్పుకుందాం. తద్భవ శబ్ద్ సప్నా అనిస్తే తత్సం శబ్ద్ స్వప్న. భావం చూడండి. ఝమ్ 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 మేఘ బరస్తే హే సావన్ కే అంటే झम झम शब्द करते हुए सावन के महीने के बादल वर्षा करते हैं. శ్రావణ మేఘాలు శబ్దాలు చేస్తూ కురుస్తాయి. छम 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 गिरती बूंदे तरुओं से छनके. పానీకే బూందే, వర్షం పడేటప్పుడు నీటి బిందువులు ఉంటాయి కదా. పానీకి బూందే ఛమ్ ఛమ్ శబ్ద్ కర్తీ హుయి. ఛమ్ ఛమ్ అనే సౌండ్, శబ్దము చేస్తూ. వృక్షోంకే పత్తోంసే ఛనకర్ ధర్తీ పర్ గిర్తీ హై. వృక్షాలు చెట్లపైన ఉన్న ఆకులు ఉంటాయి కదా, ఆ ఆకుల మీద పడి, ఆ వర్ష బిందువులు ఆ ఆకుల మీద పడి పత్తోంసే ఛనకర్ ధర్తీ పర్ గిర్తీ హై, భూమి మీద పడుతున్నాయి. चमचम बिजली चमक रही रे उर्मे घन के.
बिजली बादल के हृदय में छिपकर चम चम करती हुई चमक रही हैं. మేఘాల హృదయంలో దాగి ఉన్న మెరుపులు కన్నులను మిరుమిట్లు కొలుపుతున్నాయి. थम थम दिन के तम में सपने जगते मन के सपने दिन के अंधकार में रुक रुक कर जगते हैं. మనసులో దాగి ఉన్న కలలు పగటి చీకటిలో మెల్లమెల్లగా మేలుకుంటాయి. శ్రావణ మేఘాలు శబ్దాలు చేస్తూ కురుస్తాయి. ఆ వర్షపు బిందువులు చెట్ల ఆకులను తాకుతూ సవ్వడి చేస్తూ భూమిపై పడతాయి. మేఘాల హృదయంలో దాగి ఉన్న మెరుపులు కన్నులను మిరుమిట్లు కొలుపుతున్నాయి. మనసులో దాగి ఉన్న కలలు పగటి చీకటిలో మెల్లమెల్లగా మేలుకుంటాయి అని ఈ పద్య భావం. నెక్స్ట్ పద్యం చూడండి. దాదుర్ టర్టర్ కర్తే झिल्ली बजती झनझन म्याव म्याव रे मोर पीयू पीयू चातक के गण उड़ते सोन बालक आर्द सुख से कर क्रंदन घुमड़ घुमड़ गिर मेघ गगन में भरते गर्जन. మరొకసారి చూడండి. దాదుర్ టర్టర్ కర్తే झिल्ली बजती झनझन म्याव म्याव रे मोर पीयू पीयू चातक के गण उड़ते सोन बालक आर्द सुख से कर क्रंदन घुमड़ घुमड़ गिर मेघ गगन में भरते गर्जन. అర్థాలు చూడండి. దాదుర్ అంటే మేండక్ కప్ప. ఝిల్లి ఝింగుర్ ఇన్సెక్ట్ కీచురాయి. మోర్ అంటే మయూర్ నెమలి. ఇక్కడ మోర్ అని ఇచ్చారు కదా. తత్సం తద్భవ శబ్దులో తత్సం శబ్ద మయూర్ అని ఇస్తే తద్భవ శబ్ద మోర్. మయూర్ అంటే మోర్. చాతక్ అంటే ఎక్ పక్షి కా నామ్ వాన కోయిల. సోన్ బాలక్ అంటే బగుల కొంగ. క్రందన్ అంటే బులానా పిలుచుట. గగన్ అంటే ఆస్మాన్ ఆకాశము. గగన్ की पर्यायवाची शब्द आसमान अंबर आकाश. गण అని ఇస్తే తత్సం శబ్ద గణ్ అని ఇస్తే తద్భవ శబ్ద జన్. గణ్ అన్నప్పుడు జన్. ఇప్పుడు భావం చూడండి. दादुर टर्टर करते झिल्ली बजती झनझन అంటే आसमान में जब काले बादल छा जाते हैं तब मेंढक टर्राते हैं झिल्ली బజ్తీ హై. ఆకాశంలో మబ్బులు అలుముకున్నప్పుడు కప్పలు కీచురాళ్ళు అరుస్తాయి. మ్యావ్ మ్యావ్ రే మోర్ పీయూ పీయూ చాతక్ కే గణ్. మోర్ కూక్తే హై చాతక్ ఖుషీ కే మారే ఆవాజ్ కర్తే హై. నెమళ్ళు వానకోయిలలు కూడా తమ అరుపులతో సంతోషాన్ని తెలియజేస్తాయి. उड़ते सोन बालक आर्द सुख से कर क्रंदन सुनहरे रंग के बगुले गीले सुख से बुलाते उड़ते हैं. బంగారు కాంతులలో మెరిసే కొంగలు పిలుస్తూ ఎగురుతాయి. घुमड़ घुमड़ गिर मेघ गगन में भरते गर्जन आसमान में बादल घुमड़ते हुए गर्जन करते रहते हैं. ఆకాశంలో తిరుగుతూ మేఘాలు గర్జిస్తాయి. ఒకసారి భావం మొత్తం చూడండి. ఆకాశంలో మబ్బులు అలుముకున్నప్పుడు కప్పలు కీచురాళ్ళు అరుస్తాయి. నెమళ్ళు వానకోయిలలు కూడా తమ అరుపులతో సంతోషాన్ని తెలియజేస్తాయి. బంగారు కాంతులలో మెరిసే కొంగలు పిలుస్తూ ఎగురుతాయి. ఆకాశంలో తిరుగుతూ మేఘాలు గర్జిస్తూ ఉంటాయి అని ఈ పద్యం యొక్క భావం. रिमझिम रिमझिम क्या कुछ कहते बूंदों के स्वर रोम सिहर उठते छूते वे भीतर अंतर धाराओं पर धाराएं झरती धरती पर रज के कण कण में तृण तृण को पुलकावली थर. మరోసారి చూడండి. रिमझिम रिमझिम क्या कुछ कहते बूंदों के स्वर रोम सिहर उठते छूते वे भीतर अंतर धाराओं पर धाराएं झरती धरती पर रज के कण कण में
త్రున్ త్రున్ కో పులకావలి థర్. అర్థాలు చూడండి. సిహర్ ఉఠ్నా అంటే కంపిత్ హోనా. సిహర్ ఉఠ్తే అన్నారు కదా, అంటే కంపిత్ హోనా, కంపించుట. ఛూనా స్పర్శ్ కర్నా, టు టచ్, తాకుట. భీతర్, భీతర్ అంటే అందర్, ఇన్సైడ్, లోపల. అంతర్, అంతర్ అంటే హృదయము. ధార అంటే బహావ్, ప్రవాహము. ధరతి, ధరతి అంటే భూమి. ధరతీకి పర్యాయవాచి శబ్ద్ భూమి, పృథ్వీ. రజ్ అంటే మిట్టి. తృణ్ ఘాస్ కా తినక, గడ్డి పరక. థర్, థర్ అంటే పరత్, ఒక పొర. పులకావలి అంటే పులకిత్, పులకించుట. భావం చూడండి. रिमझिम रिमझिम क्या कुछ कहते बूंदों के स्वर. रिमझिम रिमझिम बरसती हुई बूंदों के स्वर बहुत सारी बातें हमसे कहते हैं. తుంపర తుంపరగా, ఎడతెరపు లేని వాన కురుస్తూ, ఆ వాన మనతో ఎన్నో విషయాలను చెబుతుంది. రోమ్ సిహర్ ఉఠ్తే छूते वे भीतर अंतर. ये स्वर जब मन से कोमल, ये स्वर जब मन को छूते हैं तो रोम कांप उठते हैं. ఆ పిలుపు మనసుని, ఆ వర్షపు పిలుపు మనసుని తాకగానే తనువు కంపించిపోతుంది. धाराओं पर धाराएं झरती धरती पर. सावन के महीने में धरती पर बारिश ज़्यादा होती है, इसलिए धाराओं पर धाराएं झरती है धरती पर. అంటే ధారలు, ప్రవాహము అనేది ఎక్కువగా ఉంటుంది. వర్షాకాలంలో నీటి ప్రవాహము అనేది ఎక్కువగా ఉంటుంది. रज के कण कण में त्रुन त्रुन को पुलकावली थर. इससे मिट्टी के कण कण में कोमल अंकुर फूट रहे हैं. हर तिनके में रोमांच उत्पन्न होती हैं. దీనితో మట్టిలోని ప్రతి కణం నుండి సున్నితమైన మొలకలు వస్తున్నాయి. ప్రతి గడ్డి పరకలో కూడా ఆ పులకింత కలుగుతుంది. భావం చూడండి. తుంపర తుంపరగా కురిసే ఎడతెరపు లేని వాన మనతో ఎన్నో విషయాలను చెబుతుంది. ఆ పిలుపు మనసుని తాకగానే తనువు కంపించిపోతుంది. శ్రావణ మాసంలో భూమిపై వర్షాలు ఎక్కువగా కురుస్తూ ఉంటాయి. దీనితో మట్టిలోని ప్రతి కణం నుండి సున్నితమైన మొలకలు వస్తున్నాయి. దీనితో ప్రతి గడ్డి పరకలో కూడా ఆ పులకింత కలుగుతుంది. నెక్స్ట్ పద్యం చూడండి. పకడ్ వారీ కీ ధార్ झूलता है मेरा मन. आओ रे सब मुझे घेर कर गाओ सावन. इंद्रधनुष के झूले में झूले मिल सब जन. फिर आए जीवन में सावन मन भावन. మరోసారి చూడండి. పకడ్ వారీ కీ ధార్ झूलता है मेरा मन. आओ रे सब मुझे घेर कर गाओ सावन. इंद्रधनुष के झूले में झूले मिल सब जन. फिर आए जीवन में सावन मन भावन. అర్థాలు చూడండి. వారి, వారి అంటే పానీ. తత్సం శబ్ద్ వారి అని ఇస్తే తద్భవ శబ్ద్ పానీ. ధార్, ధార్ అంటే ప్రవాహ. ఘేర్నా చారో ఓర్ సే రోక్నా, చుట్టుముట్టుట. ఇంద్రధనుష్, ఇంద్ర చాప్ అంటే ఇంద్రధనస్సు. ఝూలా, ఝూలా అంటే ఊయల. ఝూలన అంటే ఊగుట. మన్ భావన్, మన్ భావన్ అంటే మనసుకు నచ్చినది. జో మన్కో అచ్చా లగే. భావం చూడండి. పకడ్ వారీ కీ ధార్ झूलता है मेरा मन. बारिश देखकर पंत जी का मन खुश हो गया. ఇక్కడ మేరా మన్ అంటే ఇక్కడ సుమిత్రానందన్ పంత్ గురించి చెప్తున్నారు. పంత్ జీ కా మన్ ఎలా ఉంది? బారిష్ కో దేక్కర్ పంత్ జీ కా మన్ ఖుష్ హో గయా హై. कवि कहते हैं कि सावन में सब मिलकर गीत गाएं
इंद्रधनुष के झूले में सब जन मिलकर झूले। आओ रे सब मुझे घेर कर गाओ सावन, ఇంద్రధనుష్ కే ఝూలే మే ఝూలే మిల్ సబ్ జన్. ఇంకా కవి ఏమంటున్నారంటే సావన్ మే సబ్ మిల్కర్ గీత్ గాయే, ఇంద్రధనుష్ కే ఝూలే మే సబ్ జన్ మిల్కర్ ఝూలే. फिर आए जीवन में सावन मन भावन, आशा करे कि सबके जीवन में मन लूभने वाला सावन बार बार आए, मन को भाने वाला सावन बार बार आए. తెలుగులో భావం చూడండి. వర్షపు ధారలను చూసి కవి పంతుగారి మనసు సంతోషంతో నిండిపోయింది. అందరం చుట్టుముట్టి ఆ శ్రావణ గీతాలను పాడుదాం, ఇంద్రధనస్సు ఊయలపై ఊగుదాం అని కవి చెబుతున్నారు. మళ్ళీ మళ్ళీ మన జీవితంలో మనసుకు నచ్చే ఆ శ్రావణ మాసం రావాలని కోరుకుందాం అని కవి అన్నారు. మన్కో భానే వాలా ఏక్ శబ్ద్ మే లిఖియే అంటే మన్ భావన్ అని రాయాలి. మన్ భావన్ అంటే మన్కో భానే వాలా. ఇక్కడితో ఈరోజు లెసన్ కంప్లీట్ అయింది. ఒకసారి మొత్తం లెసన్ భావం చూడండి. శ్రావణ మేఘాలు శబ్దాలు చేస్తూ కురుస్తాయి. ఆ వర్షపు బిందువులు చెట్ల ఆకులను తాకుతూ సవ్వడి చేస్తూ భూమిపై పడతాయి. మేఘాలు హృదయంలో దాగి ఉన్న మెరుపులు కన్నులను మిరుమిట్లు కొలుపుతాయి. మనసులో దాగి ఉన్న కలలు పగటి చీకటిలో మెల్లమెల్లగా మేలుకుంటాయి. ఆకాశంలో మబ్బులు అలుముకున్నప్పుడు కప్పలు కీచురాళ్ళు అరుస్తాయి. నెమళ్ళు వానకోయిలలు కూడా తమ అరుపులతో సంతోషాన్ని తెలియజేస్తాయి. బంగారు కాంతులలో మెరిసే కొంగలు పిలుస్తూ ఎగురుతాయి. ఆకాశంలో తిరుగుతూ మేఘాలు గర్జిస్తాయి. తుంపర తుంపరగా కురిసే ఎడతెరపులేని వాన మనతో ఎన్నో విషయాలను చెబుతుంది. ఆ పిలుపు మనసుని తాకగానే తనువు కంపించిపోతుంది. శ్రావణ మాసంలో భూమిపై వర్షాలు ఎక్కువగా కురుస్తాయి. దీనితో మట్టిలోని ప్రతి కణం నుండి సున్నితమైన మొలకలు వస్తున్నాయి. దీంతో ప్రతి గడ్డి పరకలో కూడా ఆ పులకింత కలుగుతుంది. వర్షాధారలను చూసి కవి పంతుగారి మనసు సంతోషంతో నిండిపోయింది. అందరం చుట్టుముట్టి ఆ శ్రావణ గీతాలను పాడుదాం, ఇంద్రధనుస్సు ఊయలపై ఊగుదాం, మళ్ళీ మళ్ళీ మన జీవితంలో మనస్సుకు నచ్చే ఈ శ్రావణ మాసం రావాలని కోరుకుందామని కవి అన్నారు. నెక్స్ట్ వీడియోలో మనం ఇంపార్టెంట్ క్వశ్చన్స్ లెసన్ వైజ్గా ఉన్న క్వశ్చన్స్ అన్నీ నోట్స్గా చెప్పుకుందాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.